వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తూ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనములు కూడా తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో ఆయన మహాజ్ఞానమును వినుటకు మీరందరూ సిద్ధపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమను బట్టి గత కాలంలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ, ఇదిగో ఈరోజు కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంగతులను ఆలోచించడానికి ఆయన మనకు కృపను చూపించాడు. కనుక మీరంతా కూడా ఈ అవకాశములను సద్వినియోగం చేసుకుంటూ, ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యమును క్రమం తప్పకుండా నేర్చుకుంటూ, అనేకులకు వాటిని గూర్చి పరిచయం చేస్తూ, ప్రభువు కొరకైనటువంటి మీ జీవితాలను జాగ్రత్త పరుచుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కాలము చాలా వేగంగా కదులుతూ ఉంది. మనం పనిలో ఉన్నప్పుడు కాలం చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే కాలాన్ని గురించి మనం పట్టించుకోం. తేదీలు మారిపోతూ ఉంటాయి, నెలలు మారిపోతూ ఉంటాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని పనిలో ఉంటాం, దేవుడిచ్చినటువంటి పనిని ముగించుకుంటూ ఉంటాం. పనిలో ఉన్నప్పుడు మనకు కాలం ఎలా వెళుతుందో మనకే తెలియదు. ఒకవేళ ఖాళీగా ఎవరైనా ఉంటే కనుక వారికి కాలం అస్సలు వెళ్ళదు. అందుకే వారు టైం పాస్ చేస్తారు. టైం పాస్ ఏదో ఒకటి తింటూనో, లేకపోతే ఏదో ఒకటి చదువుకుంటూనో, లేకపోతే ఏదో ఒక దృశ్య రూపమైనటువంటి చిత్రాలను చూస్తూనో, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశానికి వెళుతూనో వారు సమయాన్ని అలా ముందుకు నడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కాలయాపన. కానీ మనకు సమయమే ఉండదు. దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో మనం ప్రభువును తెలుసుకున్న దగ్గర నుండి, ఆయన రాజ్యంలో చేర్చబడిన దగ్గర నుండి, ఆయన సంకల్పము మన పట్ల, ఆయనకున్న ఉద్దేశ్యము మనకు పూర్తిగా తెలిసిన నాటి నుండి, మనం దేవుని పనిలోనికి దిగిన నాటి నుండి మనకు అసలు సమయం ఎలా వెళుతుందో మనకి తెలియదు. అదంతా దేవుని కృప. అయితే ఈ సందర్భంలో మనిషి కాలమును గూర్చి ఏ విషయాలనైతే తెలుసుకోవాలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి అద్భుతమైనటువంటి సంగతులను పొందుపరిచాడో మీకు తెలియజేస్తాను. దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆ ఆయుష్కాలం అంతా ఆయన చేతుల్లోనే ఉన్నది. మనిషికి దేవుడిచ్చిన కాలాన్ని దేవుడు మనిషి చేతుల్లో పెట్టలేదు. మనిషికి శరీరాన్ని ఇచ్చాడు, మనిషికి ప్రకృతిని ఇచ్చాడు, మనిషికి పనినిచ్చాడు. కానీ మనిషికి ఎంత కాలాన్ని ఇచ్చాడో దేవుడు మనిషికి చెప్పలేదు. ఏ మనిషికి చెప్పలేదు. భూమి మీదకు వస్తున్నటువంటి ప్రతి మనిషిని గురించి మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు పుట్టి బ్రతికి మరణించిన వారిలో యేసుక్రీస్తు ప్రభువు తప్ప మిగిలిన వారు అందరూ కూడా మీరు ఆలోచన చేయండి, ఎవ్వరికీ వారి యొక్క మరణం తెలియదు. ఏ దినమున వారు మరణించబోతున్నారో వారికి తెలియదు. ఎంత కాలానికి వారు భూమి మీద నుండి వెళ్ళిపోవాల్సి వస్తుందో వారికి తెలియదు. దేవుని చేతుల్లో ఉన్నది. దేవుని చేతుల్లో ఉన్నటువంటి మన కాలమును గూర్చి మనం ఆలోచించినప్పుడు మనం చేయదగినది ఏంటి? ఆయన ఇచ్చిన పనిని ఆ కాలంలో పూర్తి చేసుకోవడమే మన చేతుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. దేవుడు మనకు కాలాన్ని చెప్పాలనుకోలేదు. దేవుడు ఇచ్చిన పనిని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలనుకున్నాడు. ఆ పనిని మనం చేయాలి అని ఆయన నిర్దేశించాడు. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచన చేయండి.
కీర్తనల గ్రంథంలో దావీదు ఒక చక్కని మాటను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పలికాడు. ఆ విషయాన్ని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుండి మీరు చూడండి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. 31వ దావీదు కీర్తన 15వ వాక్యాన్ని మీరు చూడగలిగితే అక్కడ అతడు వ్రాసినటువంటి ఆ మాటలలో చక్కని సారాంశం ఉంది. కాలాన్ని గూర్చి ఆయన చక్కని పదప్రయోగం చేశాడు. 31వ కీర్తన 15వ వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. మనుషుల యొక్క కాలగతులు దేవుని చేతిలో ఉన్నవి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. దావీదు ద్వారా ఈ మాటను దేవుడు పలికించాడు. నా కాలగతులు నీ వశమునున్నవి అని దేవునితో భక్తుడు మాట్లాడుతున్నాడు. మనుషుల యొక్క కాలగతులు ఎవరి వశమునున్నాయి? దేవుని వశమునున్నాయి. అంటే మన కాలము యొక్క గమనము, మన కాలములలో మనము ఎలా ప్రవర్తించాలి, మన కాలములు ఎప్పుడు ముగిసిపోతున్నాయి, వీటి యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుని చేతుల్లో ఉన్నాయి. మన కాలగతులు దేవుని ఆధీనంలో ఉన్నాయి. దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు బ్రతుకును ముగించేయాలనుకుంటే అప్పుడు ముగించేస్తాడు. ఒకవేళ బ్రతుకుని ఇంకా కొనసాగించాలనుకుంటే కొనసాగిస్తాడు. ఆయుష్ను ఇంకా పెంచాలనుకుంటే పెంచుతాడు. ఒకవేళ త్వరగా వచ్చేయాలనుకుంటే ఆయన ముగించేస్తాడు. చూసారా? ఏదేమైనప్పటికీ మనం ఈ శరీరాన్ని విడిచి ఏదో ఒక రోజున వెళ్ళాలి. కానీ వెళ్ళే ముందు దేవుని దృష్టికి మనం అనుకూలంగా ఉండాలి. దేవుడు ఆమోదించేటట్టుగా ఉండాలి. క్రీస్తు ప్రభువులో మనం సంపూర్ణులమై ఉండాలి. కనుక ఆ ప్రయత్నాలలో మనం ఇంకా సఫలం చెందుతూ సంపూర్ణ దశకు మనం వెళ్ళిపోవాలి. ఆలోచన చేయండి. వేటునో ఉద్దేశాలుగా కలిగి నేను ఇంకా దానిని పూర్తి చేసుకోవాలి, నేను ఇంకా దీనిని సాధించాలి అని లోక సంబంధమైనటువంటి టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. కాలానికి మారుతూ ఉన్నప్పుడు, సంవత్సరాలు మారుతూ ఉన్నప్పుడు, ఇదిగో నేను ఈ సంవత్సరంలో ఈ టార్గెట్ పెట్టుకున్నాను, ఈ సంవత్సరంలో ఈ లక్ష్య సాధన ఉంది నాకు అని మనుషులు లోక సంబంధమైనటువంటి కోరికలను కలిగి ఉంటారు. వాటిని వారు నెరవేర్చుకోవటానికి సాధన చేస్తారు, ఎంతో ప్రయత్నం చేస్తారు, వారి కాలాన్ని అందులో వారు గడుపుతారు. కానీ ఒక దైవజనుడైతే, ఒక దైవభక్తి కలిగినటువంటి మనుష్యుడైతే ఏం చేయాలో తెలుసా? దేవుడు నా కాలగతులను ఆయన వశంలో ఉంచుకున్నాడు గనక, ఎంతవరకు నేను బ్రతుకుతానో నాకు తెలియదు, దేవునికి తెలుసు గనక, నేను దేవునికి ఎల్లప్పుడూ విధేయతను చూపిస్తూ ప్రతి క్షణం ఆయనకు లోబడి ఆయన చిత్తమును పరిపూర్ణం చేయడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. ఒక సంవత్సరానికి మనం ప్రణాళిక వేసుకుంటే సంవత్సరం వరకు బ్రతుకుతామనేటువంటి గ్యారంటీ మనకుందా? కానీ ఏ ధైర్యంతో సంవత్సరానికి ప్రణాళిక వేస్తారు? ఒక సంవత్సరానికి ప్రణాళిక వేస్తారు, కానీ ఏ ధైర్యంతో? మధ్యలోనే మీరు చనిపోయే అవకాశం ఉంది, మధ్యలోనే దేవుడు మిమ్మల్ని పిలిచే అవకాశం ఉంది. అంటే కనీసం ఈ విషయాన్ని కూడా మనుషులు తెలుసుకోలేకపోయారు. కాలగతులు దేవుని వశములో ఉన్నవి. అందుకే మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే, దేవుని కోసం మనం ఏదైనా చేయాలి అనుకుంటే, ప్రభువు చిత్తమైతే ఇది అది చేతము అని చెప్పుకుందాం. ప్రభు చిత్తమైతే అంతే తప్ప దేవుడు ఒకవేళ కాలాన్ని ముగిస్తే మనం ఆ కార్యక్రమాన్ని చేయగలమా? దేవుడు ఒకవేళ మన కాలాన్ని ముగించేస్తే కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి కదా. మనం ఏదో ప్రణాళిక వేసుకుంటాం, 2022వ సంవత్సరాన్ని నేను ఈ విధంగా గడపాలనుకుంటున్నాను, నా టార్గెట్ ఇది, నా లక్ష్యం ఇది అని మనం ఏదో టార్గెట్ వేసుకున్నాం అనుకోండి. లోక సంబంధంగా దేవునికి ఎటువంటి ప్రమేయం లేకుండా అసలు మనం అంతకాలం బ్రతుకుతామని ఎవరు చెప్పారు? మీ అంతటి మీరే ఎంత ధైర్యంగా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? కనుక అలాగని ఏదో పిరికితనంతో భయపడమని, పిరికితనంతో మీ బ్రతుకులంతా కొనసాగించమని, ఏ రోజుకు ఆ రోజు నేను ఈరోజు చచ్చిపోతానేమో అనేటువంటి భయంతో ఉండమని చెప్పటం లేదు దేవుడు. మరి ఏమంటున్నాడు ఆయన? కాలగతులు నా వశంలో ఉన్నవి. ఇది నిజమే కదా, ఇది పిరికితనానికి సంబంధించిన మాట కాదు, యథార్థం ఇది. కాలగతులు నా వశమునున్నవి. మీరు దేవుని కొరకైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకోండి. పరలోకాన్ని పొందటానికి, నిత్యత్వాన్ని మీరు సంపాదించుకోవటానికి దేవుని నిమిత్తమైనటువంటి లక్ష్య సాధన కొరకు మీరు కాలంలో ముందుకు కొనసాగండి.
ప్రభువు చిత్తమైతే, ఈ సంవత్సరం నాకు దేవుడు ఆయుష్ను పొడిగిస్తే, ఇప్పటి వరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి దేవునికి స్తుతులు, దేవునికి కృతజ్ఞతలు. ఇంకనూ దేవుడు నాకు ఆయుష్ను పొడిగిస్తే, అంటే ఈ శరీరమందు నేను నిలిచియుండుట దేవునికి ఉపయోగకరం అనుకుంటే, నా చుట్టూ ఉన్నటువంటి సహోదరులను నేను బ్రతికించు నిమిత్తము దేవుడు అది ఉపయోగకరం అని భావిస్తే నన్ను దేవుడు ఉంచాలి అని మీరు మంచి మనసుతో దేవునికి ప్రార్థించినప్పుడు, అటువంటి మనస్సుతో మీరు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని చూచి ఎంతో సంతోషిస్తాడు. మీరు వాక్యానుసారంగా ఆలోచించినట్టు, మీరు ధర్మబద్ధంగా ఆలోచిస్తున్నట్టు, లేదా సొంత నిర్ణయానికి పోయినట్టు. చాలామంది చూడండి, జనవరి 1 రాగానే, సంవత్సరానికి ప్రారంభం రాగానే డైరీ తెచ్చుకుంటారు. ఆ డైరీలో రాసేసుకుంటారు, ఈ సంవత్సరంలో నేను సాధించవలసినటువంటి కార్యక్రమాలు ఇవి, నిర్ణయాలు తీసేసుకుంటారు. ఈ సంవత్సరం అంతా బ్రతుకుతావని ఎవరు చెప్పారు? బ్రతకాలని కోరుకుందాం, కానీ బ్రతుకుతావని గ్యారంటీ లేదు. నీ కాలగతులు దేవుని వశంలో ఉన్నవి. ఎంతమంది చనిపోవటం లేదు అలా? ఒక సంవత్సరంలో ప్రణాళికలు వేసుకున్న వారు ఎంతమంది అర్ధాంతరంగానే వారి యొక్క బ్రతుకులను ముగించుకుని వెళ్ళిపోవటం లేదు? చెప్పండి, మీకు తెలియంది కాదు కదా. కనుక ఎల్లప్పుడూ ఎలాంటి మనస్సుతో, ఎలాంటి ఆలోచనతో ఉండాలి? ప్రభువు చిత్తమైతే దేవుని కొరకు నేను ఈ కార్యక్రమాలను సాధించాలి, నా ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిపూర్ణం చేసుకుంటూ ఉండాలి, పరిపూర్ణ దశలో నేను ఉండాలి, నా మరణం లోపు నేను దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగా బ్రతకాలి. ప్రియులారా, ఈ ఆలోచన మనలో ఉండాలి. ఎందుకంటే మన కాలగతులు దేవుని వశములో ఉన్నాయి, దేవుని వశములో ఉన్నాయి. దేవుడు మనుషులందరికీ దినములను నియమిస్తాడు. ఏ దినమున ఏ మనిషి ఎలా ఉండాలి అనే దానిని దేవుడు నియమిస్తాడు. ఆ రోజు నీవు బ్రతకాలా బ్రతకకూడదా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఆ రోజుకు భూమి మీద నరులు ఎంతమంది ఉండాలనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయ కాలంలో బ్రతుకుతున్నాం మనం, ఆయన నియామక కాలంలో బ్రతుకుతున్నాం మనం. దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు మనకు ఆయుష్ని ఇస్తున్నాడు, కానీ ఏం చెయ్యాలో ఆయన మనల్ని బలవంతం చేయటం లేదు. మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మనము మంచిని స్వీకరిస్తే మనం నీతిమంతులుగా మారుతాం, మనం చెడును స్వీకరిస్తే మనం దుర్మార్గులం అయిపోతాం. అది మన చేతుల్లో ఉంది. అయితే నియామక కాలం మాత్రం ఆయన చేతుల్లో ఉంది, మన నిర్ణయ కాలం మాత్రం ఆయన చేతుల్లో ఉంది. యోబు గ్రంథంలో ఒక చక్కని మాటను ఈ సందర్భంలో మీరు చూడండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సర్వశక్తుడైనటువంటి దేవుడు నియామక కాలములను ఏర్పాటు చేస్తాడు. ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను చూడాలి, గ్రహించాలి. కనుక దేవుని చేతులలో నియామక కాలాలున్నాయి, ఆయన నియమించిన దినాలున్నాయి. ఏ దినమున ఏది జరగాలన్నది ఆయన నిర్ణయం. ఏ దినమున ఏది జరగాలన్నది ఆయన నిర్ణయం. ఒక యుద్ధం ఎప్పుడు కలగాలని ఆయన నిర్ణయించాడో అప్పుడే కలుగుతుంది. ఒక రోగం ఎప్పుడు రావాలని ఆయన నిర్ణయించాడో అప్పుడే దానికి అనుమతి లభిస్తుంది. ఒక ప్రకృతి వైపరీత్యం ఏ దినమున రావాలని ఆయన ఆదేశించాడో ఆ రోజున అది ఆ ప్రాంతం మీద విరుచుకుపడుతుంది. ఏదైనా సరే, అది ఉప్పెనైనా లేక ఆరోగ్యదాయకమైనటువంటి సంగతైనా, ఏదైనా సరే, మనుషులకు మేలు చేసేదైనా, మనుషులను బాధ పెట్టేదైనా, మనుషులకు కీడు చేసేదైనా సరే ఆయనే అనుమతించాలి. సర్వోన్నతుడగు వాడు, సర్వశక్తిమంతుడు, ఆయనే అనుమతించాలి. ప్రియులారా, ఆయన నియామక కాలాలున్నాయి. ఈ నియామక కాలములలో దేవుడు ఏది జరిగించాలన్నది ఆయన నిర్ణయం. అయితే ఆ కాలములలో మనం బ్రతుకుతున్నాం. మన బ్రతుకులో ఆయన దృష్టికి మనం యోగ్యులుగా కనిపించాలి. ఆయన వాక్యమును నెరవేర్చుచున్న వారముగా, ఆయన కొరకైనటువంటి ప్రణాళికలు మనం వేసుకున్నట్టుగా ఆయనకు కనిపించాలి. ఎందుకు పనికిరాని వారముగా కనిపిస్తే, ఇదిగో ఈ చెట్టు వలన ఫలములు లేకపోతే గొడ్డలి చెట్లు మొదలున వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఆయన కొరకైన ప్రణాళికలు మనలో లేకపోతే, ఆయన కొరకైన ఉద్దేశాలు మనలో లేకపోతే మన కాలగతులన్నీ ఆయన వశంలోనే ఉన్నాయి. కాలాన్ని త్రుంచటానికి ఆయనకు వీలవుతుంది, కాలాన్ని పొడిగించటానికి ఆయనకు వీలవుతుంది. ఆయన ఇష్టము చొప్పున ఆయన చేయగలడు. కనుక కాలము మారుతున్నది అంటే
ఒక నూతన దినము మన జీవితాలలో ఉదయిస్తున్నది అంటే, ప్రారంభమైందంటే దేవునికి స్తుతి చెల్లిస్తూ, ఈ దినము నీ కొరకే తండ్రి, ఈ కాలము నాకు నీవు పొడిగించావంటే, నన్ను నీవు బ్రతికింపజేస్తున్నావంటే, వచ్చే ప్రతి దినము కూడా నీ కొరకే ప్రభువా అనుకుంటూ, దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరాన్ని నీతి సాధనముగా ప్రభు సేవలో మనము వినియోగిస్తూ ఉండాలి. దేవుని పనులను మనం పూర్తి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు దేవుడు ఎంత కాలాన్ని ఇంక మీదట ఉంచాడో మనకు తెలియదు. ఒకవైపు పరిస్థితులను చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. యుద్ధ మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో, ఏ దేశానికి ఎప్పుడు యుద్ధం వచ్చేస్తుందో, ఆ రెండు దేశాలకు యుద్ధం రావడం వలన ప్రపంచ దేశాలన్నీ అందులో మిళితమై మూడో ప్రపంచ యుద్ధానికి ఎప్పుడు దారితీస్తుందో ఎవరికి తెలియదు. భూకంపం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. సునామీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. తుఫాను ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. భయంకరమైనటువంటి రోగాలు ఎప్పుడు కమ్ముకుంటాయో ఎవరికి తెలియదు. పరిస్థితులను మీరు చూశారు. భయంకరమైనటువంటి పరిస్థితులను మీరు చూశారు. భయంకరమైనటువంటి రోజులను మీరు చూశారు. కనుక కాలగతులు ఆయన వశంలో ఉన్నప్పుడు ఏవేవో వింత ప్రవర్తనతో, వింత ఆలోచనలతో దేవుని వాక్యానికి భిన్నంగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమై ఉండాలి అని పౌలు గారు మాట్లాడినట్టుగా అంత గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉండటానికి మన జీవితంలో ప్రతి దినం మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మన దినములన్నీ ఆయన లెక్కల్లో ఉన్నాయి, ఆయన చేతుల్లో ఉన్నాయి. బ్రతికేది క్రీస్తు కొరకే బ్రతకండి. ఇదిగో ఈరోజు మీరు బ్రతుకుతున్నారంటే క్రీస్తు కొరకు, రేపటి దినాన క్రీస్తు కొరకు, ఎల్లుండి మీరు బ్రతికుంటే క్రీస్తు కొరకు, ఒకవేళ మరణిస్తే లాభమై ఉండాలి. మరణించే నాటికి నేను, మీరు, ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు రాజ్యంలో నివసించిన వారమై, మొదటి పునరుత్థానము నొందిన వారమై, ఆ పునరుత్థాన ఫలమును చివరి వరకు కాపాడుకున్న వారమై, రెండవ పునరుత్థానం కోసం మనం ఎదురు చూచేవారముగా ఉండాలి. క్రీస్తుతో పాటు తండ్రి మనలను కూడా సమాధిలో నుండి లేపి మనకు మహిమ శరీరాన్ని ఇచ్చి నిత్యత్వంలో మనలను ఆహ్వానించే పరిస్థితుల్లో మనం ఉండాలి తప్ప వేదనకరమైనటువంటి లోకంలోనికి మనం వెళ్ళిపోవటానికి ఏమాత్రం పరిస్థితి రానివ్వకూడదు. అలా ఉండాలంటే కనుక, చక్కగా మీరు నిత్యత్వంలో అడుగుపెట్టే పరిస్థితే కనుక ఉండాలంటే కనుక, ఇదిగో మీ ప్రవర్తనను మార్చుకోవాలి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, లోకంలో ఎవరికీ తెలియదు, కానీ దేవుని చేతుల్లో ఉంది. దేవుని చేతుల్లో ఉన్నటువంటి ఆ విషయాన్ని బట్టి నా కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. నేను ఎంతకాలం బ్రతుకుతానో ముందే నాకు తెలియజెప్పేస్తే నేను ముందుగా ప్రణాళిక వేసుకోవచ్చు. ఇదిగో ఇంతకాలం నా కోసం, ఇంతకాలం దేవుని కోసం, ఇంతకాలం దేవుని పనిని పూర్తి చేసేయడం కోసం అని మీరు ప్రణాళిక వేసుకోవచ్చు. ఎవరైనా అలా ప్రణాళిక వేసుకోవడానికి అవకాశం ఉండు, కానీ దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. మనుషుల యొక్క ఆయుష్కాలాన్ని ఆయన బిగించాడు, ఆయన చేతుల్లో ఉంచుకున్నాడు. ఆయన చేతుల్లో ఉంచుకున్నాడు. మనుషుల కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా బ్రతకాలి చెప్పండి, ఎంత అణకువతో బ్రతకాలి చెప్పండి. ప్రియులారా, ఈ జాగ్రత్త మనలో లేకపోతే మనం మోసపోతాం. దేవుడు మన నిమిత్తము ఆశించిన క్రియలు మనలో కనిపించకపోతే, ఆ ఫలము మనలో కనిపించకపోతే, ఫలము లేని చెట్టుగా నరకబడి అగ్నిలో వేయబడతామే తప్ప మనం ఎటువంటి లాభాన్ని పొందడానికి అవకాశం ఉండదు. ఆయన నియామక కాలాలు వచ్చేస్తున్నాయి, ఆయన నియమించిన దినాలు వచ్చేస్తున్నాయి. సర్వశక్తుడగు వాడు వాటన్నిటిని అమలు చేస్తాడు. వాటన్నింటినీ క్రమం తప్పకుండా ఆయన అమలు చేస్తాడు. కనుక ఈ విషయమందు భయభక్తులు కలిగిన వారుగా జీవించండి. ప్రతి దినం దేవుని కోసం బ్రతకండి. ప్రతి దినం దేవుని విషయమై ఏదో ఒక పనిలో మీరు ఉండండి. ఆత్మలను రక్షించే ఆలోచనలు కలిగి ఉండండి. దేవుని కొరకైనటువంటి బ్రతుకును మీ జీవితాలలో మీరు చూపించండి. ప్రభువు రాకడ త్వరలో జరగనుంది. ప్రభువు రాకడ కొరకు మనం ఆయుత్తపడుతున్నాం. ముందుగా మరణం జరిగినా లేక ముందుగా ఆయన రాకడ జరిగినా, ఏది జరిగినా కానీ మనము పరలోకమునకు వెళ్ళేవారముగా ఉండాలి. ఆ దినము ఎలా సంభవిస్తుంది అంటే ఆకస్మికముగా సంభవిస్తుంది. ఆ దినమును గూర్చి దేవుడు ఎవరికీ చెప్పలేదు. వ్రాయబడిన ఆ మాటలను మనం చూడగలిగితే మనము జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలని, మెలకువతో ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాలము గడిచే కొద్దీ, కాలము ముందుకు వెళుతున్న కొద్దీ మనలో ఉండాల్సినటువంటి భయం ఎలా ఉండాలో,
మనం ఎటువంటి జాగ్రత్తను కలిగి ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. కాలము గడుచుచున్న కొద్దీ కొందరు వయసు పెరిగిందని పుట్టినరోజు సంబరాలు చేసుకుంటారు. కాలము గడుచుచున్న కొద్దీ నేను వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయాను, పండు ముసలను అయిపోయాను, నా ఏజ్ ఇంత అని చెప్పి మీసాలు తిప్పుతూ ఉంటారు. అది కాదు మనం చేయాల్సింది. కాలము గడుచుచున్న కొద్దీ మరింత జాగ్రత్త కలిగిన వారముగా మనం ఉండాలి. ఈ మాటలు ఎందుకు రాయించాడు దేవుడు? ప్రభువు రాకడకు మనం సిద్ధపడుతూ ఉండాలి. మన మరణం ముందు జరిగిన, ప్రభువు రాకడ జరిగిన ఏదైనా సరే శరీరాలను విడిచిపెట్టాల్సిందే. ఆ సమయానికి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? చావైతే లాభం అన్న రీతిలో ఉన్నాయా? ఆలోచించండి. దెస్సలోనికయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి. దెస్సలోనికయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. ప్రభువు రాకడ ఆకస్మికముగా జరుగును. ప్రభువు రాకడైనా మన మరణమైనా, ఈ రెండింటిని మీరు పర్యాయ పదాలుగా చూసుకోవాలి. మన మరణమైనా ప్రభువు రాకడైనా రెండూ మనకు ఒకటే. ప్రభువు రాకడ జరిగినా మన మరణం జరిగినా రెండూ మనకు ఒకటే. కనుక ఈ రెండు ఎలా జరుగుతాయి? ఆకస్మికముగా జరుగుతాయి. ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఆకస్మికముగా వస్తుంది. ఆ నొప్పులు ఆకస్మికంగా వస్తాయి. రాత్రివేళ దొంగ ఆకస్మికంగా వస్తాడు. ఎవ్వరూ అనుకోని గడియలో వాడు వస్తాడు. కనుక ఈ ఉదాహరణలు, ఈ పోలికలు మీరు తీసుకున్న తర్వాత ఆకస్మికముగా సంభవించేటువంటి ఈ సంగతుల విషయంలో, అనగా మన మరణం కావచ్చు, ప్రభువు రాకడ కావచ్చు, ఈ సంగతుల విషయంలో మీరు ఎలా ఉండాలి? వెలుగు సంబంధులై ఉండాలి. మనము రాత్రివారము కాము, అంటే ఏమీ తెలియని వారము కాము కదా. ఈ సంగతులు విననివారా? ఈ సంగతులు తెలుసుకొనివారా? ఈ సంగతులు గ్రహించనివారా? ఎన్నో మారులు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను చదువుతున్నవారే. కనుక ఎందుకు మీ మనస్సులను కాలము విషయంలో పరిపక్వత నొందినటువంటి మనస్సులుగా ఉంచుకోలేకపోతున్నారు? ప్రభువు రాకడ కొరకు లేక మన మరణం కొరకు మనం సిద్ధపడిన వారముగా ఉండాలి. ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, దేవుడు మనకు అనుగ్రహించిన కాలమును బట్టి ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ, ఆయన ఇంకా మనలను శరీరంలో ఉంచడాన్ని బట్టి ఆయనను మనం కీర్తిస్తూ దేవుని పనిలో ముందుకు కొనసాగాలి. మనం బ్రతుకుట క్రీస్తు కొరకే ఉండాలి. దేవుని నిమిత్తమైన మన బ్రతుకును ముందుకు కొనసాగించుకుంటున్నాము. ఆకస్మికముగా ఆ దినం వస్తుంది. మన మరణ దినమైనా, ప్రభు రాకడైనా సరే ఆకస్మికముగా వచ్చేటువంటి ఆ దినము కొరకు మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎవరం? వెలుగు సంబంధులం, వెలుగు కుమారులం. మనకన్నీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులను మనం విన్నాం, నేర్చుకున్నాం, సాధన చేస్తున్నాం. కనుక ఏమాత్రం నిద్రపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. అంటే మత్తులుగా ఉండకూడదని అర్థం. రాత్రివేళ పడుకునేటువంటి ఆ మత్తును గూర్చి కాదు, జీవిత సంబంధమైనటువంటి మత్తు. అన్నీ తెలిసినా సరే కొంతమంది ప్రభు పనిని నిర్లక్ష్య పెడతారు. అన్నీ తెలిసినా సరే కొంతమంది ఇంకా లోక సంబంధమైనటువంటి లక్ష్య సాధనల కోసం ఆలోచన చేస్తూ ఉంటారు, దేవుని పనిని విడిచిపెట్టి. అటువంటి ప్రవృత్తి, అటువంటి విధానం కొంచెము కూడా మనలో ఉండకుండా పూర్తిగా వాటన్నిటిని మనం కడిగి వేసుకొని ఇక మీదట ప్రభు కొరకైనటువంటి జీవితం, దేవుడు నన్ను ఏ విధముగా ఉండమని భూమి మీదకి పంపించాడో ఆ జీవితాన్ని దేవునికి నేను చూపిస్తూ నీతి ప్రవర్తనతో, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో దేవునికి పరిమళ సువాసనగా నా జీవితమును సమర్పించుకోవాలనేటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యంతో, ఆలోచనతో మనం బ్రతకాలి. ఎందుకంటే మన కాలగతులు ఆయన వశమున ఉన్నాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రతి ఒక్కరూ వేరే వేరే సంగతులను గురించి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మీరు కావలసిన సంగతి కోసం ఆలోచన చేశారు, అవసరమైనటువంటి సంగతి కోసం ఆలోచన చేశారు. మీరు ధన్యులు, మీ చెవులు ధన్యములైనవి. ఇక మీరు ఈ మాటల ప్రకారం ప్రవర్తిస్తే మీరు దీని ఫలమును పొందుతారు. కనుక ఇక మీదట ఆకస్మికముగా మన జీవితంలో జరగబోయేటువంటి ఆ దినము కొరకు మనం ముందుగానే సిద్ధపడి ఉండాలి.
ఆ దినము ఎప్పుడు జరుగునో మనకు తెలియదు. ఏ ప్రమాదం వలన జరగవచ్చో, ఏ రోగం వలన జరగవచ్చో. దేవుని పిలుపు ఎప్పుడు మనం అందుకుంటామో మనకు తెలియదు. కనుక దానికి ముందు మన జీవితాలు ఎలా ఉండాలి? చాలా పరిశుద్ధంగా ఉండాలి, సంపూర్ణమైనవిగా ఉండాలి, దేవుని పనిని పూర్తి చేసుకున్నట్టుగా ఉండాలి. కనుక ఆ యొక్క సిద్ధపాటులో మీరుంటారని, ఇక మీదట మీ ఆలోచన విధానం అంతా కూడా, కాలమును గూర్చిన మీ ఆలోచన విధానం అంతా కూడా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారమైనదిగా మీరు ఉంచుకుంటారని, ఆ విధమైనటువంటి ప్రవర్తనతో మీరు ముందుకు కొనసాగుతారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరిని బట్టి నేను కోరుకుంటున్నాను, నేను హెచ్చరించుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మమ్మను కన్న మా తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు ఈరోజు తండ్రి ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన కాలమును కూర్చిన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఈ జ్ఞానము ప్రపంచంలో ఎందరో మనుషులకు లేదు, మాకు మీరు అనుగ్రహించారు తండ్రి. మా మీద మీరు ఉంచినటువంటి ప్రేమను బట్టి, మా ఎడల మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దేవా, మీ మాటల ప్రకారం ప్రవర్తించే సిద్ధమైనటువంటి జీవితాన్ని మాకు దయచేయండి నాయన. ఎల్లప్పుడూ మీకు లోబడే మనస్సుతో మేము ఉండడానికి సహాయం అనుగ్రహించండి దేవా. మలినమును మా జీవితంలో ఉంచుకోకుండా ఆకస్మికముగా మా జీవితాలలో జరిగేటువంటి మా మరణము కావచ్చు, ప్రభువు యొక్క రాకడ కావచ్చు నాయన, ఆ దినము కొరకు, ఆ గడియ కొరకు మేము ఎల్లప్పుడూ సర్వసిద్ధముగా ఉండగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్న రీతిలో మా బ్రతుకులను ఎల్లప్పుడూ మీ దృష్టికి అనుకూలమైనవిగా మలుచుకొనుటకు తండ్రి సర్వసిద్ధపాటును మాకు అనుగ్రహించమని మీ పాదముల మీద పడి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, ఈ మాటలు విని తండ్రి ఈ మాటలతో ఏకీభవిస్తూ మిమ్మను తమ హృదయాంతరాల నుంచి వచ్చినటువంటి భక్తి చేత ప్రార్థిస్తూ కోరుకుంటున్నటువంటి మీ ప్రియులైనటువంటి పిల్లలందరికీ మీ కృప, మీ క్షేమము, ఈ వాక్య ఫలము దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మరొక్కసారి అడుగుతూ, కాలమును మాకు ఇచ్చినందుకు, కాలమును పొడిగించుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఉదయించే ప్రతి దినమున మీ సేవార్థమై మా జీవితాలు ఉండగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.